ఎందుకు మేడం బీజేపీ అంటే అంత ఇష్టం? పుట్టింది అందులో, ధర్మంలో పుట్టినాము, ఒక సిద్ధాంతపరమైన కుటుంబం నమ్ముకున్న వ్యక్తులలో పుట్టినాము, పెరిగినాము, ఆ ఇంటికే రావడం జరిగింది. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నాం, తప్పేముంది? ఇప్పుడు మనము, నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు మీ మదర్కి, ఫాదర్కి, మీ పెదనాన్న పిల్లలకి, మీ చెల్లెండ్లకు ఇచ్చిన రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నావు అంటే మీరేం చెప్తారు? ఇస్తాం, మా వాళ్ళు కాబట్టి. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తున్నారు? మా వాళ్ళు కాబట్టి ఇస్తాం. మీ వాళ్ళు, అదే నా దేశం నా ధర్మం కాబట్టి నేను ఇస్తున్నాను. నేను నమ్ముకున్న ధర్మంలో పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ నన్ను చాలా మంది అడిగినరు. 2009లో నేను ఓడిపోయినప్పుడు భాస్కర్ రెడ్డి గారు బీజేపీ నుంచి తెలుగుదేశంలోకి పోయినరు. తను గెలిచినాక రెండు పార్టీస్ ఏదో మారిండ్రు భాస్కర్ గారు, దీపా సురేఖ అక్క ఉండే, తను మారిండ్రు. నేను 2016 ఎలక్షన్స్కి పోయినప్పుడు, నువ్వు 2009లో బీజేపీ నుంచి వచ్చినావమ్మా, ఇప్పుడు కూడా బీజేపీ నుంచే వస్తున్నావు, సరే నీకు ఓటేసి గెలిపిస్తాను, నువ్వు పార్టీ మారవని మాకు గ్యారంటీ ఏంటి అన్నారు. సరే మీరు ఇప్పుడు నాకు ఓటేసి గెలిపియండి, నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా నేను ఇదే జెండా మీద వస్తాను, మీరు నన్ను నమ్మండి అన్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అదే పార్టీ జెండా మీద పోయినాను, నన్ను అడగకుండానే నాకు ఓటేసి నాతో పాటు తిరిగి వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి నాకు పనిచేసి నన్ను గెలిపించారు. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, మిమ్మల్ని వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించలేదా? అంటే రమ్మని మీరు గెలుపు దిశగా నన్ను ఎప్పుడు అడగలేదండి. అంటే మీ దగ్గర రాలేదు. ఎందుకంటే మీరు వచ్చినా కూడా రారని ఫిక్స్ అయి ఉంటారేమో. మేబీ అయ్యి ఉండొచ్చు, నన్నైతే ఎప్పుడు ఎవరు కలవలేదు. ఓకే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.